ఆమె అత్తయ్యనన్నయ్యో మీ నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార బట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుగ్గెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసిందని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనిన. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరో అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలి. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఇంటుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపైన బంధువు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయం అతడు నీకు బంధువు అని ధర్మము జరిపినడలా సరి. అతడు విడిపింపవచ్చు. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు అని ధర్మము జరిపేదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకడు గుర్తించుపాటి వెలుగు రాక మునిపే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పెను. మరియు అతడు నీవు చేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి ఈ నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె, ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియచేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు 6 కొలల యవలను నాకిచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగూ జరిగెనో నీకు తెలియ వరకు ఊరకుండమని అనెను.